మీనా కొత్తగా కారు నేర్చుకుంటూ ఉంటుంది. తన భర్త పక్కనే ఉండి ఆమెకు కారు నేర్పిస్తూ ఉంటాడు. తను చిన్నగా కారు నడుపుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా అప్పుడే ఒక ముసలమ్మ రోడ్డు దాటుతూ ఉంటుంది. తన వెనకాల చార్లీ అనే ఒక కుక్క కూడా ఉంటుంది. దానిని చూసి వినయ్, బ్రేక్ నొక్కు, బ్రేక్ నొక్కు, మీనా బ్రేక్ వెయ్ అని పెద్దగా అనడంతో తను ఒక్కసారిగా బ్రేక్ వేస్తుంది. అప్పటికే కారు తనను గుద్దేసిందేమో అనుకుని ముసలమ్మ పెద్దగా కేక వేస్తూ కింద పడిపోతుంది. మీనా వినయ్ ఇద్దరు కూడా ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్తారు. ఏమండి, పాపం స్పృహ తప్పి పడిపోయినట్టుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. వినయ్ పద పద అంటూ తనని వెంటనే తన కారులో హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. తన వెనకాల చార్లీ ఏడుస్తూ పరుగులు తీస్తూ ఉంటుంది. అలా సరాసరి హాస్పిటల్కి తీసుకెళ్లి ఆమెకి వైద్యం చేయిస్తారు. కొంత సమయం తర్వాత ఆ ముసలామె స్పృహ నుంచి బయటకు వస్తుంది. ముసలమ్మ ఎదురుగా ఉన్న మీనాని చూసి, అమ్మా, నాకేమైంది? అమ్మా, మీకేం కాలేదు. ఇందాక నేనే కార్లో ఉన్నాను. సడన్ బ్రేక్ వేయటం వల్ల మీకు ఏదో జరిగిందనుకొని మీరు భ్రమ పడిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయారు. అందుకే నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను. నీకేం కాలేదవ్వా, మీరు ధైర్యంగా ఉండండి. అది సరే అమ్మా, నా చార్లీ ఎక్కడా? చార్లీ అంటే మీతో పాటున్న కుక్క పిల్లేనా? అది ఇందాకటి నుంచి లోపలికి రావటానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ దానికి పర్మిషన్ ఉండదు కదా. బయట అటు ఇటు తిరుగుతుంది పాపం. మీకు ఏమైందో అని అల్లాడిపోతున్నట్టుంది. అందుకు ముసలమ్మ, ఈ ముసలి ప్రాణికి తోడున్న ఒకే ఒక జీవమమ్మా అది. దాన్ని ఒకసారి ఇక్కడికి తీసుకురాగలవా? అందుకు మీనా సరే అని బయటకు వెళ్తుంది. చార్లీని దగ్గరికి తీసుకుని అక్కడున్న వాళ్లతో పర్మిషన్ తీసుకుని లోపలికి తీసుకెళ్తుంది. ముసలమ్మని చూడగానే చార్లీ ఏడుస్తూ తన మనసులో, అమ్మమ్మా, అమ్మమ్మా, నీకేట అయిపోయిందనేసి నాకు చాలా భయం వేసింది తెలుసా? అమ్మయ్యా, నీకేట అవ్వలేదు, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఏడుస్తూ ఉండగా ముసలమ్మ, అమ్మా, నాకు తిండి దొరకడమే అంతంత మాత్రంగా ఉంది. పాపం ఈ మూగ ప్రాణికి నేను 3 పూటల కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నాను. అయినప్పటికీ నన్ను వదిలిపెట్టకుండా నాతోనే ఉంటుంది. మీరు బాగా డబ్బున్న కుటుంబంలా ఉంది. దీన్ని తీసుకెళ్ళి పెంచుకొని దీని కడుపు నింపండమ్మా, నాకదే చాలు. ఆ మాటకి మీనా సరే అండి అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళు కారులో ముసలమ్మని తీసుకెళ్లి తన ఇంటి దగ్గర వదిలిపెడతారు. చార్లీని వాళ్లతో పాటు తీసుకెళ్తారు. అప్పుడు చార్లీ ముసలమ్మ వైపు చూసి తన మనసులో, అమ్మమ్మ, నాకు అసలు వెళ్ళడం ఇష్టం లేదు, ఎందుకు నన్ను ఇలా ఒంటరిదాన్ని చేస్తున్నావు అంటూ బాధగా అలా ఆమె వైపు చూస్తూనే ఉంటుంది. చార్లీ, ఇప్పటినుంచి నిన్ను మేమే బాగా చూసుకుంటాం. బాధపడొద్దు. అంటూ దగ్గర తీసుకుంటుంది. ఇక మీనా తనని ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ అత్తగారు వాళ్ళని చూసి, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకెంత కంగారు పుట్టిందో తెలుసా? ఫోన్ చేస్తున్నా, ఎందుకు ఎవ్వరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అప్పుడు వినయ్ జరిగిన విషయమంతా చెప్తాడు. దాన్ని విని సూరమ్మ, అమ్మో, ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో! ఆ ముసలమ్మకేమన్నా అయితే ఇంకేమన్నుందా? పోనీలే అమ్మా. మీనా, మీరు కార్ నేర్చుకోవాలనుకుంటే మన గెస్ట్ హౌస్ దగ్గరికెళ్ళి అక్కడ నేర్చుకోండి. అక్కడైతే ఎవ్వరూ మిమ్మల్ని కదిలించరు. అక్కడ ఎవ్వరూ ఉండరు గదా. దూరమైన పర్వాలేదు, అక్కడికి వెళ్ళి నేర్చుకో. సరే అత్తయ్య, ఇదిగోండి, దీన్ని తీసుకోండి. అంటూ చార్లీని చేతికిస్తుంది. అత్తగారు చార్లీని తీసుకుని, భలే ముద్దుగా ఉందిది. నీ కూతురు సీతార దీన్ని చూసిందంటే బాగా ఆడుకుంటుంది దీంతో అని అంటూ లోపలికి తీసుకెళ్తుంది. చిన్న పాప సితారా చార్లీని చూసి భలే భలే అంటూ దాని దగ్గరికి వస్తుంది. చార్లీ కూడా సితారాని చూసి చాలా ప్రేమగా ఆడుకుంటూ ఉంటుంది. ఇక ఆ రోజు నుంచి చార్లీ బాధ్యతను వాళ్లే చూసుకుంటూ ఉంటారు. దానికంటూ ప్రత్యేకంగా ఒక గదిని ఉంచుతారు. దానికి కావలసిన ఆహారం పెడతారు. కాని
చార్లీ ఎప్పుడూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. వీళ్ళు నన్ను ఏదో పెద్ద బాగా చూసేస్తాను అని అనుకుంటారు, కానీ వీళ్ళ దగ్గర నాకు అసలు ప్రేమే కనబడట్లేదు. స్నానానికి బయటికి తీస్తారు, ఏదో బాత్రూమో టాయిలెటో దానికి తీసుకెళ్తారు అంతే. నాతో నాకు ఆటో పాటో ఏట్లేదు. ఆ పాపతో కొంతసేపు ఆడుకొనిస్తారు అంతే. రోజంతా 4 గోడల్లోనే అలాగ మగ్గిపోలి. కడుపు నిండా మాత్రం భోజనం మాత్రం పెడతారు, కానీ ఎవలేట్ చేసుకుంటారు. నాకు భోజనం ఒక్కటే కావాలి అంటే నేను అమ్మమ్మతో ఎందుకు ఉంటాను? నాకు ప్రేమ ఆప్యాయత కూడా కావాలి. పాపం అమ్మమ్మ పిచ్చిది, దానికి ఏం తెలీదు. వీళ్ళు నన్ను ఎంతో ప్రేమగా చూసేసి భోజనం పెట్టేస్తారని ఇక్కడికి పంపించింది. వీళ్ళు భోజనం అయితే పెడుతున్నారు కానీ నన్ను ప్రేమగా మాత్రం చూడట్లే అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది చార్లీ. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు పాప సితారా, చార్లీ ఇద్దరు కూడా గార్డెన్లో ఆడుకుంటూ ఉంటారు. సూరమ్మ కూడా అక్కడే ఉంటుంది. ఇంతలో కాంతమనే పక్కింటామె అక్కడికి వస్తుంది. పక్కింటామెను చూసి చార్లీ పెద్దగా అరవడం మొదలుపెడుతుంది. ఓయ్ ఎవలమ్మా నువ్వు? ఏటి మా ఇంటికి వస్తాను? ఏటి మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా చెయ్యాలనుకుంటాను వేటి? ఈ చార్లీ ఉండగా అవేటి జరగవు. నువ్వు ముందుకొచ్చావంటే ఏటవుతుందో తెలుసుకోవాలనుందా? ఒక్కడిగే చూడు, సపా చేసేస్తా. ఓన్లీ వన్స్ ఫసక్ అంటూ బెదిరిస్తూ అరుస్తూ ఉంటుంది. చార్లీ, లోపలికెళ్ళు. వచ్చింది మనవాళ్లేలే. ఓ మనవాళ్ళేనా? ఏ పాప, నీకు పర్మిషన్ గ్రాంటెడ్ మా ఇంట్లోకి రావడానికి. నేను ఎక్కడే ఆడుకుంటున్నా అయితే అని అనుకొని పాపతో ఆడుకుంటూ ఉంటుంది. రా కాంతం వదిన, కూర్చో. ఈ మధ్యనే తీసుకొచ్చాం. దాని పేరు చార్లీ. మంచి కుక్క. నువ్వు కొత్త కదా, అందుకే నిన్ను చూసి అలా అరుస్తుందిలే. అసలు అది ఎవ్వరిని ఏమీ అనదు. అసలు కుక్కని పెంచుకోవటం మంచిది కాదు. అదిగో మీ మనవరాలు చూసారా, దాంతో ఆడుకుంటుంది. లేనిపోని ఎలర్జీలు వస్తాయి. పైగా కుక్క జుట్టు రాలిందంటే ఇంటికి ఒంటికి కూడా మంచిది కాదంట. క్యాన్సర్ కూడా వచ్చిద్దంట. అలాంటప్పుడు దాన్ని ఇంట్లో పెంచుకుంటున్నారెందుకు? సూరమ్మ ఆలోచనలో పడుతుంది. మేము కావాలని తీసుకురాలేదండి అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది. దానిని విన్న కాంతమ్మ, ఏదేమైనా సరే మీరు దాన్ని పెంచుకోవాలంటే పాపకు దూరంగా ఉంచండి. దానికంటూ సపరేట్గా రూమ్ ఉంది కాబట్టి పర్వాలేదు. ఎప్పటికప్పుడు అన్ని శుభ్రం చేస్తూ ఉండండి. అది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటుంది కదా. అందుకు సూరమ్మ, సరే వదిన, మంచి విషయం చెప్పారు. మేము అలాగే జాగ్రత్తగా ఉంటాంలే అని అంటూనే అమ్మా మీనా, సీతారాని లోపలికి తీసుకెళ్ళు అని గట్టిగా అరవడంతో మీనా వస్తున్నత్తయ్య అంటూ వచ్చి పాపను లోపలికి తీసుకుని వెళ్తుంది. దాన్ని చూసిన చార్లీ బాధగా తన మనసులో, ఇన్ని రోజుల నుంచి లేని ఎలర్జీ ఈ ఒక్కరోజే ఈ అమ్మ చెప్పిస్తేనే వచ్చేద్దా? వీళ్ళు కూడా ఆ అమ్మ మాటే వింటున్నారు. దీనికి అసలు ఇంట్లోకి రానివ్వకపోవాల్సింది అని జాలిగా అక్కడే కూర్చుంటుంది. ఆ తర్వాత కాంతమ్మ చాలాసేపు మాట్లాడి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా వెళ్ళిపోయింది రాక్షసి. ఈసారి ఎవ్వరు లేనప్పుడు ఇంటి వైపు రాయే, చెప్తాను నీ సంగతి. మొక్క మొక్క కొరికి సావతలు ఇసిరేస్తున్నాం అనుకుంటూ ఉండగా సూరమ్మ లోపలికి వెళ్తుండగా చార్లీ కూడా తనతో పాటు వెళ్ళడానికి చూస్తుండగా ఆమె చాలా కోపంగా, నా దగ్గరికి రామాకు, వెళ్ళిక్కడ్నుంచి పో అని గట్టిగా అరుస్తుంది. ఆమె అలా అనడంతో చార్లీ మనసు మరింత గాయపడుతుంది. ఇక తను లోపలికి వెళ్ళిన కొంతసేపటికి చార్లీ కూడా లోపలికి వెళ్తుంది. అప్పుడే అత్తాకోడలు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. చార్లీ ఏం మాట్లాడుకుంటున్నారా అని ఒక చెవి పెట్టి వింటుంది. చెప్పిందంతా గుర్తుందిగా. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చార్లీ గురించి చెబుతున్నారు. ఎందుకు కుక్కని పెంచుతున్నారని. మీ ఇంట్లో చిన్న పిల్లుంది, మంచిది కాదని అంటున్నారందరూ. ఈ రోజు నుంచి పాపని చార్లీకి దూరంగా ఉంచు. స్నానం చేయించేటప్పుడు నువ్వు గ్లౌజులేసుకో. దానికంటూ అన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయి. అప్పుడు ఎవ్వరికీ ఏ సమస్య రాదు. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటుంది. వారి మాటలు విన్న చార్లీ మనసు మరింత కుంగిపోతుంది. తను తన గదిలోకి వెళ్ళి అలా పడుకుంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి.
చార్లీ దగ్గరికి ఎవరూ వెళ్లరు. చార్లీ ఒక్కటే బాధగా అలా కూర్చుంటుంది. తను ఒక్కటే బయటకు వెళ్ళి వస్తూ ఉంటుంది. దానిని గమనించిన వినయ్ మీనాతో, ఏంటి చార్లీని అసలు పూర్తిగా వదిలేశారు? దానంతట అదే బయటకు వెళ్తుంది, లోపలికి వస్తుంది. ఏం జరుగుతుంది? అత్తగారికి చుట్టుపక్కల వాళ్ళందరూ కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి, అది ఇది అని చెప్పారంట. అప్పటి నుంచి అందరం చార్లీని కొంచెం దూరంగానే పెడుతున్నామండి. అలా చేయకండి. పాపం చార్లీకేం తెలుసు? మనమెంత ప్రేమ చూపిస్తే అది కూడా మన మీద అంత ప్రేమ చూపిస్తుంది. నిజానికి మనం ప్రేమ చూపించకపోయినా దాని ప్రేమలో మాత్రం ఎలాంటి కల్మషం ఉండదు. దాన్ని మనం ఇక్కడికి తీసుకొచ్చింది జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పాను కదా, దానికేమీ లోటు ఉండకూడదు అని మీనాకి చెబుతూ ఉండగా ఆ మాటలు విన్న సూరమ్మ అక్కడికి వచ్చి, ఒరేయ్, దాని తిండికి ఉండడానికి ఎలాంటి లోటు లేదు. నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు? దాని గురించి బాధపడాల్సిన అవసరమే లేదులే గాని పిల్లలకి కొంచెం దూరంగా ఉంచావంతే. దాని పాటికి అది బాగానే ఉందిగా. వినయ్ కోపంగా, అదెలా ఉందో నాకు బాగా అర్థమైందిలే అంటూ కోపంగా వెళ్ళిపోతాడు. వాడలాగే అంటాడు గాని, లేమ్మా, నువ్వు మాత్రం పాపని జాగ్రత్తగా చూసుకో అంటూ తను కూడా వెళ్ళిపోతుంది. పాపం చార్లీ ఒక్కటే చాలా బాధపడుతూ, అమ్మమ్మ దగ్గర తిండి మాత్రమే ఉండదు, కానీ ప్రేమ చాలా ఉంటుంది. వీళ్ళ దగ్గర తిండి పుష్కలంగా ఉంది, కానీ ప్రేమ ఒక్క పురెంత కూడా లేదు. తిండి నేనే చేసుకోవాలి, ఇంత సైజ్ అయిపోవడం తప్ప. నన్ను మా అమ్మమ్మ దగ్గర వదిలివచ్చు కదా. అమ్మమ్మ రా, వచ్చి నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్. అంటూ కంటతడి పెట్టుకుంటుంది. సరిగ్గా 6 నెలలు గడిచాయి. ముసలమ్మ చార్లీని వెతుక్కుంటూ ఆ ఇంటికి వస్తుంది. తను ఇంటి గేటు ముందు నిలబడి, అమ్మ మీనా, మీనా, అమ్మా మీనా. లోపల ఉన్న చార్లీ ఇదేంటి అమ్మమ్మ గొంతులా ఉంది? అంటూ పరుగు పరుగున బయటకు వస్తుంది. ఎదురుగా అమ్మమ్మని చూసి, అమ్మమ్మ వచ్చావా? దేవుడు నా ప్రార్థన విన్నట్టు అన్నాడు, అందుకే నిన్ను ఈ ఇంటికి పంపించాడు. రామమ్మ, వచ్చి నన్ను తీసుకెళ్ళిపోరా. అంటూ అరుస్తూ ఉంటుంది. ఇంతలో లోపల ఉన్న మీనా అక్కడికి వచ్చి తలుపు తీస్తుంది. ముసలమ్మ లోపలికి రాగానే మీనా, బాగున్నావా అమ్మమ్మ? చాలా రోజులైంది నిన్ను చూసి. ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదమ్మా, ఎందుకో చార్లీ బాధపడుతున్నట్టు తెగ కల వస్తూ ఉంది. అందుకే ఒకసారి చూసి వెళ్దామని ఇలా వచ్చాను. వాడు బాగానే ఉన్నాడు గదా? బాగానే ఉన్నాడమ్మమ్మా. అని చెప్తూ ఉండగా ఆ, ఏం బాగోలేను. అమ్మమ్మ నువ్వు వీళ్ళు మాట్లాడి వెనుకు పద, మనం మన ఇంటికి వెళ్ళిపోదామా. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. చూశావా అమ్మమ్మ, ఎన్ని రోజులైనా చార్లీ నిన్ను మర్చిపోలేదు అని అంటాడు. ఆ మాటకి నవ్వుతూ ఉండగా, అమ్మమ్మ నన్నెత్తుకో, అమ్మమ్మ నన్నెత్తుకో అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. అమ్మమ్మ తనని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటుంది. దాన్ని చూసిన వినయ్, చూశారుగా ఎన్ని రోజులు చార్లీ ఎలా ఉందో, ఇప్పుడు అమ్మమ్మని చూడగానే ఎలా ఉందో చూశారు కదా. మనం చార్లీని చూసే విధానము, అమ్మమ్మ చార్లీని చూసే విధానం ఏంటి అనేది తన మనసుకు బాగా తెలుసు అని గట్టిగా అంటాడు. అమ్మమ్మ చాలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడు వినయ్, అమ్మమ్మ, చార్లీ ఇక్కడ సరిగ్గా లేదు. కొన్ని రోజులు బానే ఉంది, కాని మా అమ్మకి ఎవరో చెప్పుడు మాటలు చెప్పారు. అందుకే తనని పట్టించుకోవడం లేదు. నా మాట విని చార్లీని నువ్వు తీసుకెళ్ళిపో. చార్లీ మా దగ్గర కంటే నీ దగ్గర ఉంటేనే చాలా సంతోషంగా ఉంటాడు. అవునమ్మమ్మ, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నాకు 3 పూటలు భోజనం లేకపోయినా పర్లేదు, కానీ నువ్వు నాతో ఉంటే చాలు అంటూ కంటతడి పెట్టుకుంటుంది. దాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అయ్యో, చార్లీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నిజంగానే తను అమ్మమ్మని బాగా మిస్ అయినట్టుంది. ఇదంతా మనం తనని సరిగ్గా చూసుకోకపోవడం వల్లే అనుకుంటా అని అంటుంది. అప్పుడు వినయ్, అమ్మమ్మ, నువ్వు చార్లీ ఫుడ్ గురించి అస్సలు ఆలోచించొద్దు. తనకేం కావాలో మేం ప్రతి నెల తీసుకునొస్తాము. నువ్వు తనని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. ఆ మాటలకి తను సరే అంటుంది. ఆ మాటలు విన్నాక చార్లీ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీనా లోపలికి వెళ్ళి చార్లీ వస్తువులన్నీ తీసుకువచ్చి అమ్మమ్మకి ఇస్తుంది. అమ్మమ్మ దాన్ని తీసుకొని, సరే బాబు, నేనిక వెళ్ళొస్తాను అని
అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, నరకం నుంచి బయటకు వచ్చాను రా బాబు. ఇప్పుడు అమ్మమ్మతో హ్యాపీగా ఉండొచ్చు. అనుకుంటూ అమ్మమ్మతో వెళ్ళిపోతుంది. చూసావా, ప్రేమ మనుషులకు మాత్రమే కాదు, జంతువులకు కూడా అవసరం. వాటికి మనసుంటుంది. మనుషులకు నోరుంది కాబట్టి ఏదైనా షేర్ చేసుకోగలుగుతారు. వాటికి నోరుండదు కాబట్టి అవి షేర్ చేసుకోలేవు కదా. ఆ మాటలకి సూరమ్మ బాధగా, నిజమేరా, ఆ పక్కింటోళ్ళ మాటలు విని చార్లీని మనం దూరం పెట్టాం. ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందోనని చెప్పి నా మనసుని కలుషితం చేసిందా కాంతం. మనం వాటిని ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటే అలాంటివి ఎందుకొస్తాయి? ఇప్పుడు చార్లీ కంటతడి పెట్టుకోవడం చూసి నా మనసు కలుక్కుమందిరా. పోనీలే, తను అక్కడే సంతోషంగా ఉంటుంది. ప్రతి నెల చార్లీ దగ్గరికెళ్ళి తనకు కావాల్సినవి ఇస్తూ ఉండండి అని చెప్పి తను లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా లోపలికి వెళ్తారు. ప్రతి నెల కూడా మీనా వినయ్లిద్దరూ చార్లీ దగ్గరికి వెళ్ళి చార్లీకి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. చార్లీ వాళ్ళని చూసి చాలా సంతోషపడుతూ వాళ్లతో సరదాగా గడుపుతుంది. మీ ఇంట్లో కూడా చార్లీ లాంటి డాగుంటే తన పేరేంటనేది కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.